రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోడు శంకర్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన బడ్జెట్ పై ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తున్నాయని చెప్పారు. కొత్త పొందలు తొక్కిస్తూ ఇప్పుడిప్పుడే చిగురు తొడుగుతున్న రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ 3.32 లక్షల కోట్ల బడ్జెట్ కేవలం అంకెల గారిడి కాదు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల మేనిఫెస్టో. ముఖ్యంగా ఈ బడ్జెట్ సామాన్యుడికి, రైతుకి, విద్యకు పెద్దపీట వేసింది అధ్యక్ష. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంస పాలనని దాటుకుంటూ వ్యవసాయం అన్నదాతే ఆధారం గౌరవ మంత్రి లక్ష్మీనాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ లో మన రాష్ట్ర వ్యవసాయ ఆధారితం అధ్యక్ష. రైతే రాజు అనే మాటను నిజం చేస్తూ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 53,752 కోట్లు కేటాయించడం శుభపరిణామం. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం 6,600 కోట్లు కేటాయించడం ద్వారా రైతులకు భరోసా కల్పించారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ద్వారా ప్రతి ఒక్క గింజకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి వారు ఎక్కడ కోరుకునే ఆ మిల్లుకు ఇచ్చి 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. విద్యారంగం భవిష్యత్తుకు పెట్టుబడి అధ్యక్ష. యువగలం చైత్ర యాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ప్రజలందరి యొక్క కష్టాలని తెలుసుకొని మన నాయకులు గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారు మా జిల్లా స్థితిగతులను పూర్తిగా తెలుసుకొని మా జిల్లా పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ చదువు లేని సమాజం వెలుగు లేని ఇల్లు అని నమ్మి ఈ ప్రభుత్వం కూడా అత్యధికంగా విద్యా రంగానికి 32,308 కోట్లు కేటాయించింది అధ్యక్ష. తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు కేటాయించి ప్రతి పేద విద్యార్థి చదువుకు అండగా నిలిచారు. బడిలో మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు కేటాయించడం హర్షణీయం అధ్యక్ష. ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువత కోసం కూడా ఆర్థిక మంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించడం అభినందనీయం అధ్యక్ష. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గడిచిన 20 నెలల్లో 2,986 కోట్లు డబ్బులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకున్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో థ్యాంక్ యూ లోకేష్ అన్న గారు అనే పోస్టర్స్ కూడా వెలువడడం అభినందనీయం అధ్యక్ష. వైద్యం ఆరోగ్యమే మహాభాగ్యం. వైద్య రంగానికి 19,306 కోట్లు కేటాయించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోసం 4,000 కేటాయించడం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా చూస్తున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న మా శ్రీకాకుళం జిల్లాకు ఈ వైద్య కేటాయింపులు వరం లాంటి అధ్యక్ష. జలవనరులు సాగునీటి ప్రాజెక్టుల కోసం 18,224 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఇది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరియు వంశధార ప్రాజెక్టుల పూర్తికి దోహదపడుతుందని తద్వారా మా శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆశిస్తున్నాం అధ్యక్ష. అలాగే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపై యుద్ధభేరి అనే కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు పర్యటించి ఏదైతే రివర్స్ టెండరింగ్ ద్వారా పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పోలవరం వంశధార లాంటి ప్రాజెక్టులను మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి అధ్యక్ష. అలాగే బీసీ సంక్షేమానికి 23,650 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 22,940 కోట్లు అధ్యక్ష. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అధ్యక్ష. ఈ బడ్జెట్ రాష్ట్ర స్వర్ణాంధ్ర దిశగా నడిపిస్తుందనడంలో సందేహం లేదు అధ్యక్ష. ఇంటిని దీపంలో వెలిగించేది మహిళ. వారి కష్టాలను తీర్చడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది అధ్యక్ష. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి 4,581 కోట్లు కేటాయించారు అధ్యక్ష. దీప పథకం పేద అక్క చెల్లెమ్మలకు గ్యాస్ బండల భారం తగ్గించేందుకు 895 కోట్లు కేటాయించడం వారి వంటింటి కష్టాలను తీర్చడమే కాదు, వారి కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా మన గ్రామీణ మహిళలకు లక్షాధికారులు
చేయాలనే సంకల్పం ఇందులో కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, పల్లిసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటని ఈ ప్రభుత్వం అక్షరాల పాటిస్తుంది. గత ప్రభుత్వం మీకు తెలిసిందే పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి స్థానిక సంస్థల్ని. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్లు కేటాయించడం హర్షణీయం అధ్యక్ష. గతంలో నిధులు లేక విధులు లేక సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు అందించి గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తుంది అధ్యక్ష. అలాగే నైపుణ్యాభివృద్ధి, యువతకు భరోసా అధ్యక్ష. ఉద్యోగం రావాలంటే డిగ్రీ ఉంటే సరిపోదు అధ్యక్ష, స్కిల్ ఉండాలి. మన యువతను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి కింద 1,215 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అలాగే అమరావతి ఒక పక్క, పోలవరం అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, ఇంకో పక్క పెట్టుబడులు అన్ని తీసుకొస్తూ సూపర్ 6 కూడా సూపర్ హిట్ గా చేస్తూ, అలాగే అధ్యక్ష గత 5 సంవత్సరాలు ఏమి చేయలేన వైసీపీ ఇప్పుడు అడ్డంగా బొకాయిస్తూ ఒక పక్క కల్తీ మద్యం, ఇంకొక పక్క కల్తీ నెయ్యి చేస్తూ హెరిటేజ్ లాంటి స్వచ్ఛమైన సంస్థని దానికి మురికంటించడానికి చేయడం అనేది వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పడం ఎంత నిజమో, ఈ కల్తీ నెయ్యిలో హెరిటేజ్ సంస్థ ఉందనేది కూడా అంతే నిజమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఒకవేళ సాక్షి పేపర్లో యాడ్ కానీ మనం ఇచ్చినట్టయితే వారితో కూడా మనకు అక్రమ సంబంధం ఉన్నట్టు అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ అడ్డంగా బుకాయింపు చేస్తున్నారో వీళ్ళకి తగిన బుద్ధి ప్రజలు చెబుతారని తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ జనరంజక బడ్జెట్ గా ప్రవేశపెట్టినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను. బండారు శ్రావణేశ్వరి గారు.